సో ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 7 kgs తగ్గి టీ షర్ట్స్ కానీ ప్యాడ్స్ కానీ అన్ని ఇది వరకు నేను ఆల్మోస్ట్ 36 అంత వాడేవాడిని, ఇప్పుడు 32కి వచ్చింది. నా పేరు సాయి కిరణ్ దుగ్గిరాల. నేను న్యూజిలాండ్ ఆక్లాండ్ సిటీలో ఉంటాను. నేను న్యూట్రిషన్ సర్వీస్ లో జాబ్ చేస్తూ ఉంటాను. మెయిన్ థింగ్ కొద్దిగా వెయిట్ ఒకటి తగ్గాలి, రెండోది స్ట్రెంగ్ ఫ్లెక్సిబిలిటీ కోసం చూశాను. చాలా చోట్ల ట్రై చేశాను కానీ జెన్యున్ అనిపించలేదు. కానీ ఫిట్ ఐక్యూ గురించి చాలా జెన్యున్ గా చాలా మంది రివ్యూస్ అంటే ఫస్ట్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఈ 2 months ప్రాసెస్ కూడా నాకు అదే ఉంది. యాస్టీస్ గా సింపుల్ వెజిటేబుల్స్ తోటి, సింపుల్ ప్రోటీన్స్ తోటి, ఆ సింపుల్ ఎక్సర్సైజ్ తోటి అని చెప్పారు. నాకు అది బాగా నచ్చింది. ప్రియ కూడా బాగా గైడ్ చేసావు నన్ను డైట్ విషయంలో కూడా. ఆవిడ నేను చెప్పాను, నాకు ఇక్కడ న్యూజిలాండ్ లో ఏంటంటే చాలా వరకు వెజిటేబుల్స్ దొరకవు. ఆల్టర్నేట్ ఆలోచించి లైక్ ఎవ్రీ వీక్ కంపల్సరీ ఏదైనా ఇంప్రూవ్ చేయడమా ఏదైనా తగ్గించడం అని కంపల్సరీ ఎప్పుడు చెప్తా ఉండేవారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 7 kgs తగ్గాను. డెఫినెట్లీ 100% నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఫిట్ ఐక్యూ దగ్గర ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఏదైతే నీడ్ ఉందో దాని వైజ్ వర్క్ చేసుకుంటూ వెళ్తారు. సపోజ్ మనకు స్ట్రెంథరింగ్ కావాలంటే స్ట్రెంథరింగ్ మీద వర్క్ చేస్తారు, డైట్ అంటే డైట్ మీద వర్క్ చేస్తారు. చాలా సూపర్ ఫ్లెక్సిబుల్ గా మనం ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా డైలీ జస్ట్ దే ఆస్క్ ఫర్ హాఫ్ అన్ అవర్ 30 minutes. ఫస్ట్ థింగ్ చాలా చోట్ల ఏంటంటే కనెక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. వన్స్ మనం జాయిన్ అయిన తర్వాత మనం ఎలా చేస్తాం పట్టించుకోగానే ఇక్కడ వీక్లీ అప్డేట్ తీసుకుంటారు. ఫిట్ ఐక్యూ దట్స్ ద బెస్ట్ థింగ్. ఆ ప్రోగ్రామ్ అనేది స్టిల్ మనతో ఎప్పుడు ఒకళ్ళు ఉండి నడిపిస్తున్నట్టే ఉంటది ఎప్పుడు. సో చెప్పండి సాయి కిరణ్, లైక్ ఎక్కడ ఉంటారు మీరు? నా పేరు సాయి కిరణ్ దుగ్గిరాల. నేను న్యూజిలాండ్ ఆక్లాండ్ సిటీలో ఉంటాను. నేను న్యూట్రిషన్ సర్వీస్ లో జాబ్ చేస్తూ ఉంటాను. ఇక్కడే ఫుల్ టైం జాబ్. సో డైట్ గురించి మీరు లైక్ ఎందుకు వద్దాం అనుకున్నారు, అంటే ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? అంటే మెయిన్ థింగ్ కొద్దిగా వెయిట్ ఒకటి తగ్గాలి, రెండోది స్ట్రెంగ్ ఫ్లెక్సిబిలిటీ కోసం చూద్దామని చెప్పి చూశాను. గతే ఆ, చాలా చోట్ల ట్రై చేశాను కానీ అంటే ట్రై చేయడం అంటే విన్నాను కానీ జెన్యున్ అనిపించలేదు. కానీ ఫిట్ ఐక్యూ గురించి చాలా జెన్యున్ గా చాలా మంది రివ్యూస్ కానీ అంటే డైట్ కూడా చాలా బాగుంటది. అంటే మాకు ఇక్కడ న్యూజిలాండ్ లో ఏంటంటే చాలా వరకు వెజిటేబుల్స్ దొరకవు. సో లిమిటెడ్ వెజిటేబుల్స్ ఉంటాయి, కానీ వాటితోటే నాకు డైట్ ప్లాన్ సెట్ చేసిస్తామని చెప్పేటప్పటికి నేను ఇది ఆప్ట్ చేసుకున్నాను. సో స్ట్రెంథరింగ్ కోచ్ కూడా నాకు ఏంటంటే డైట్, స్టెప్ కౌంట్, అదేవిధంగా ఎక్సర్సైజెస్ కూడా ఏంటంటే మరీ హెవీ ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళి ఊరికే బల్క్ ఎక్సర్సైజ్ కాకుండా చాలా సింపుల్ గా నా రూమ్ లో నేను చేసుకునే చిన్న చిన్న ఎక్సర్సైజ్లతో స్టార్ట్ చేసి కార్డియో ట్రైనింగ్ అని ఇట్లాగా. అంటే ఫస్ట్ నాకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఈ 2 months ప్రాసెస్ కూడా నాకు అదే ఉంది యాస్టీస్ గా. ఏది లైక్ ఓకే అర్జెంట్కి వెళ్ళి జిమ్ లో జాయిన్, కొంతమంది ఏంటంటే నాకు మీరు జిమ్ లో జాయిన్ అవ్వాలి, జిమ్ లో జాయిన్ అవ్వకుండా మీకు స్ట్రెంత్ ఎట్లా వస్తుంది ఓకే అని అలా చెప్తా ఉండేవారు. ఈ వెజిటేబుల్స్ కంపల్సరీ తినాలి, కొద్ది పాష్ వెజిటేబుల్స్ చెప్తా ఉండేవారు. కానీ లైక్ ఫిట్ ఐక్యూ వచ్చేటప్పటికి చాలా నార్మల్ డైట్, లైక్ సింపుల్ వెజిటేబుల్స్ తోటి, సింపుల్ ప్రోటీన్స్ తోటి, ఆ సింపుల్ ఎక్సర్సైజ్ తోటి అని చెప్పారు. నాకు అది బాగా నచ్చింది. సో ఎలా అనిపించింది అంటే త్రూ అవుట్ జర్నీ మీ ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి అండ్ వర్కౌట్ చేసినప్పుడు ఎలా ఉండే మీ ఎక్స్పీరియన్స్? స్టార్టింగ్ లో కొద్దిగా బాడీ ఫ్లెక్సిబిలిటీ లేక చాలా ఇబ్బందిగా అనిపించేది. కాకపోతే మెల్లమెల్లగా అంటే సుప్రియ కూడా బాగా గైడ్ చేసావు నన్ను. ఓకే మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పి వీడియోస్ తీసుకుని ఓకే ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పి కరెక్షన్ చేయడం కానీ. సో ఓవరాల్ గా నాకు స్టార్ట్ చేసిన డే నుంచి ఈ రోజుకి ఫుడ్ అయితే నేను ఇది వరకు కంపారిటివ్ ఎంత తినే ఉన్నా అంతకంటే లైక్ 50% తింటున్నాను. కానీ ఎనర్జీ ఇది వరకు ఎంత ఉండదు అంతకంటే హై ఉంది నాకు ఇప్పుడు. నైట్ స్లీప్ క్వాలిటీ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. రెండోది ఎనర్జీ లెవెల్స్ అనేవి త్రూ అవుట్ డే నాకు చాలా బాగుంటది. ఇది వరకు వీక్ మిడ్ వచ్చేటప్పటికి నాకు ఎనర్జీ బాగా డ్రాప్ అయిపోయినట్టు, అంటే నేను డ్రాగ్ చేసుకున్నట్టు ఉండేది. ఇప్పుడు నాకు ఎలా ఉంది, చాలా లైట్ వెయిట్ బాడీ కానీ మైండ్ కానీ సోల్ కానీ అన్ని చాలా బాగున్నాయి ఇప్పుడు. చాలా మంచి చేంజ్ యాక్చువల్లీ ఇది. సో కమింగ్ టు వర్కౌట్స్, అంటే ఇంతకు ముందు మీరు చేశారా వర్కౌట్స్ ఏమైనా? లేదు, ఇంతకుముందు వర్కౌట్స్ చేసేవాడిని కాదు, కానీ నేను క్రికెట్ ఆడేవాడిని యాక్చువల్ గా. మళ్ళీ క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు నా బాడీ నేను చూసుకుంటే నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఏంటి పరిగెత్తలేకపోతున్నాను, బాల్ త్రో చేస్తుంటే కనీసం దూరం వెళ్ళట్లేదు. బ్యాటింగ్కి వెళ్ళిన 1 hour 2 hours ఆడేటప్పటికి లైక్ ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయినట్టు ఉండేది. నేను చెప్పాను అన్నమాట నా గోల్ ఏంటి అంటే నేను నెక్స్ట్ మళ్ళీ నా సమ్మర్ సీజన్ క్రికెట్ ఆడాలి. సో నాకు ఈ గోల్స్ ఉన్నాయంటే వర్కౌట్ కూడా ఏంటంటే జస్ట్ ఇట్స్ ఓన్లీ 30 minutes దీని డేలో 30 minutes మనం ఏదో పనికి కేటాయిస్తాం కదా, దాన్ని ఒక 30 minutes బాడీ మీద కేటాయిస్తే అది లైక్ జస్ట్ ఫ్రీ అప్ అవర్ మైండ్ అండ్ బ్రెయిన్ ఆల్సో. యా డెఫినెట్లీ అండి. సో ఇప్పుడే మీకు జస్ట్ ఈ 1-2 months లోనే మీ ఎనర్జీ లైక్ చేంజెస్ అయ్యాయి అన్నారు. సో అప్పటి వరకు ఇంకా మీరు డెఫినెట్లీ చాలా బాగా ఆడతారు క్రికెట్. టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మీ వర్క్ అండ్ డైట్
ఇవి ఎలా మేనేజ్ చేశారు? అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు వర్క్, డైట్ 2 అవ్వదు. ఇక్కడే బ్యాలెన్స్ ఔట్ అయితది అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో, మీరు ఎలా ఎక్స్‌పీరియన్స్ చేశారు ఇది? లేదు, నాకైతే చాలా నార్మల్‌గా అనిపిస్తుంది. అంటే లైక్ డైట్ రిక్వైర్మెంట్స్ వచ్చే వరకు లైక్ పెద్ద హెవీ ఐటెమ్స్ అంటే లైక్ ఇన్ని ప్రిపరేషన్స్ ఉండాలని ఎప్పుడు చెప్పలేదు. చాలా సింపుల్ గా ఉండేది డైట్ కూడా. బ్రేక్‌ఫాస్ట్ కూడా లైక్ సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్, నేను సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ తింటాను దాన్నే చెప్పారు. లంచ్ కూడా చాలా సింపుల్. అంటే నాకు డైట్ విషయంకి వచ్చేటప్పటికి చాలా అసలు ఇబ్బంది అనిపించలేదు. నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది. అండ్ సుప్రియ గైడెన్స్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. అసలు ఆవిడ ఎవ్రీ వీక్ ఫోన్ చేసేవారు, ఒకేలాగా బాగా చేసేవారు. డైట్ విషయంలో కూడా ఆవిడ, నేను చెప్పేవాడు నాకు ఇది అంటే ఈ వెజిటేబుల్ దొరకదు ఇది దొరకదు అన్నప్పుడు ఆవిడ ఆల్టర్నేట్ ఆలోచించి లైక్ ఎవ్రీ వీక్ కంపల్సరీ నాకు కంపల్సరీ కాల్ చేసి కనెక్ట్ అయ్యి ఏం చేంజెస్ ఉన్నాయి, ఏం తేడా ఉంది, ఏదైనా ఇంప్రూవ్ చేయడమా ఏదైనా తగ్గించడమా అని కంపల్సరీ ఎప్పుడు చెప్తా ఉండేవారు. యాహ్! డెఫినెట్లీ. సో, ఇప్పటి వరకు ఎంత చేంజ్ వచ్చింది? మీరు ఎంతవరకు డ్రాప్ అయ్యారు? ఆ, నేను నార్మల్ వెయిట్ కంటే 6 kgs ఎక్స్ట్రా ఉన్నాను, నా నార్మల్ వెయిట్ కంటే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 7 kgs తగ్గాను. నాకు బాగా మెయిన్ ఇష్యూ బ్లోటింగ్ తో ఉండేది. చాలా ఇష్యూగా ఉండేది బ్లోటింగ్ అనేది. అంటే నైట్ దాల్ తిన్నా ఏం తిన్నా ఎక్కువ బ్లోటింగ్ అనిపించేది నాకు. బాగా బ్లోటింగ్, ఏది తిన్నా కొద్దిగా మీట్ తిన్నా ఏం తిన్నా అసలు ఇప్పుడు ఆ బ్లోటింగ్ లేదు. ఇప్పుడు నేను ఎనీ టైం ఫ్రీగా లైక్ చాలా ఫ్రీగా ఉంటుంది బాడీ బ్లోటింగ్ లేకుండా. మెయిన్ ఇష్యూ అదే, నాకు బాగా రికవరీ అయింది బాగా బాడీ అని. యాహ్! సో, ఇప్పుడు లైక్ చాలా మంది ఫిట్ ఐక్యూ పేజ్‌ని చూస్తారు అండ్ జాయిన్ అవ్వడానికి హెసిటేట్ అవుతూ ఉంటారు. లైక్ ఎలా ఉంటుందో అసలు రిజల్ట్ ఉంటుందా? ఉండదా? అని. సో, వాళ్ళకి మీ సైడ్ నుంచి ఏం చెప్తారు? డెఫినెట్లీ 100% నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ మీరు హోమ్ లో ఉండి చేసుకునేదే ఉంటది. ఇది మీరు బయటకి ఎటు వెళ్ళి జిమ్లోను గట్రా వర్కౌట్ చేసేది ఏమి ఉండదు. చాలా సింపుల్ ఎక్సర్సైజ్ తోటి మీ దగ్గర ఏవైతే ఇంట్లో ఉన్నాయో వాటితో చేసుకునేదే మొత్తం. డైట్ కూడా అంతే సింపుల్, చాలా సింపుల్ గా ఉంటది. హెవీగా లైక్ పాష్ ఫుడ్స్ కానీ ఏం ఉండవు. మన ఇంట్లో రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ తోటి డైట్ ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్లీ ప్యాకేజ్ లైక్ చాలా సూపర్ ఫ్లెక్సిబుల్ గా మనం ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా డైలీ జస్ట్ దే ఆస్క్ ఫర్ హాఫ్ అన్ అవర్, 30 minutes. మీరు ఇండియాలో ఉన్నారు, నేను న్యూజిలాండ్ లో ఉన్నాను, స్టిల్ ఐ హ్యాడ్ దిస్ కనెక్షన్. అంటే లైక్ ఇండియాలో ఉంటే ఇంకా నాకు అనిపిస్తూ ఉంటాయి టైమింగ్స్ అన్ని కరెక్ట్ గా సెట్ ఇంకా బాగుంటది. యెస్. యెస్. థాంక్ యూ సో మచ్ సాయి కిరణ్. థాంక్ యూ ఫర్ ద ఫీడ్‌బ్యాక్. అండ్ స్టిల్ లైక్ ఇంకా ఫాలో అవ్వండి. డెఫినెట్‌లీ ఇంకా బెస్ట్ రిజల్ట్ చూస్తారు మీరు. డెఫినెట్ డెఫినెట్ సో, నేను మా వైఫ్ కి ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను చాలా ఇప్పటి వరకు వీడియోస్ చూసాను. ప్రెగ్నెన్సీ టైంలో మీరు బాగా గైడ్ చేస్తున్న ప్రీ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా నేను మా వైఫ్ కి లైక్ ఫ్యూచర్ లో మా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు అదే అనుకున్నాం, మేము కంపల్సరీగా ఇది తీసుకోవాలి, ఆ టైంలో ఫాలో అవుతే ఇంకా బాగుంటది అని. డెఫినెట్‌లీ అండి. ఎవరైతే ఫెర్టిలిటీ గురించి చూస్తున్నారో వి ఆర్ దేర్ టు గైడ్ అండ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత ప్రీనాటల్ యోగా ఉంటుంది. అండ్ ఆల్సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ పార్టమ్ ఇవన్నీ కూడా లైక్ వి ఆర్ గోయింగ్ టు గైడ్ అన్నమాట. సో, డెఫినెట్‌లీ ఫర్దర్‌గా వెళ్దాము. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ ద టెస్టిమోనీ.